ఆల్జీబ్రా నేను క్వశ్చన్ అడగానే చాలా మంది స్కిప్ చేస్తారు, కానీ మనం దీన్ని చాలా ఈజీగా సాల్వ్ చేద్దాం. చూడండి, x ఈక్వల్ టు క్యూబ్ రూట్ 2 ప్లస్ రూట్ 3 అంట. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలంటారు మనకి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, x ఈక్వల్ టు క్యూబ్ రూట్ 2 ప్లస్ రూట్ 3 అన్న. మనకి x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలి. సో మనం క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమైంది, x క్యూబ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ 2 ప్లస్ రూట్ 3 హోల్ క్యూబ్ అయింది కదా. ఈ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయింది. x క్యూబ్ ఈక్వల్ టు 2 ప్లస్ రూట్ 3 వచ్చింది మనకి వాల్యూ. ఇప్పుడు మనం 1/x క్యూబ్ని 1/2 ప్లస్ రూట్ 3 రాసుకోవచ్చా లేదా? x క్యూబ్ అంటే 2 ప్లస్ రూట్ 3, 1/x క్యూబ్ అంటే 1/2 ప్లస్ రూట్ 3. దీన్ని మనం రేషనలైజ్ చేద్దాం. 2 ప్లస్ రూట్ 3 కదా, రేషనలైజేషన్ అంటే 2 మైనస్ రూట్ 3 చేయాలి. ఇక్కడ ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ ఆపోజిట్లో మనం రేషనలైజేషన్ చేస్తాం అనమాట. ఇటువంటి 1/x క్యూబ్ ఈక్వల్ టు 2 మైనస్ రూట్ 3 ఇంటూ 1 2 మైనస్ రూట్ 3. ఇంకా చూడండి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఏంటి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా. 2 ఇంటూ 2 4, 4 మైనస్ రూట్ 3 ఇంటూ రూట్ 3 3, 4 మైనస్ 3 అంటే అంత 1. మనకి 1/x క్యూబ్ వాల్యూ 2 మైనస్ రూట్ 3 వచ్చింది. x క్యూబ్ వాల్యూ 2 ప్లస్ రూట్ 3 వచ్చింది. వాడు ఏమడిగాడు, x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అడిగాడు. x క్యూబ్ ఎంత, 2 ప్లస్ రూట్ 3, 1/x క్యూబ్ 2 మైనస్ రూట్ 3 బై 1 ఉన్న లేకుండా ఒకటే కదా. రూట్ 3 క్యాన్సిల్, 2 ప్లస్ 2 ఎంత 4. ఆప్షన్ టీ ఈజ్ అవర్ ఆన్సర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.